ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో చూసుకున్నట్లయితే బాహుబలిని ట్రోల్ చేస్తున్నారు, పుష్ప 2ని ట్రోల్ చేస్తున్నారు, మన తెలుగు దగ్గర నుండి చాలా సినిమాలు అయితే ట్రోల్ చేస్తున్నారు. రీజన్ ఏంటి అంటే దురంధర్ ది రివెంజ్ ఏదైతే ఉందో బాహుబలి 2ని బ్రేక్ చేసింది, పుష్ప 2ని బ్రేక్ చేసింది, తెలుగులో ఉన్నటువంటి రికార్డులన్నింటినీ కూడా అది కొల్లగొట్టేసింది అనేటటువంటి ఒక టాక్ వినపడుతుంది. ఇంకోటి ఏంటంటే అమీర్ ఖాన్ పని అయిపోయినట్టే, సల్మాన్ ఖాన్ పని అయిపోయినట్లే, షారుఖ్ ఖాన్ పని అయిపోయినట్లే. సో బాలీవుడ్లో ఉన్నటువంటి మ్యాక్సిమం ఖాన్స్ పని ఇక అయిపోయినట్టే. ఇక మీద రణబీర్ కపూర్ ఏలబోతున్నాడు, రణ్వీర్ సింగ్ ఏలబోతున్నారు, అండ్ మన విక్కీ కౌశల్ ఏలబోతున్నారు అనేటటువంటి వార్తలు కూడా గట్టిగా వినపడుతున్నాయి. సో ఏంది అది నిజమా అబద్ధమా? ఒక్క సినిమా హిట్ అయినంత మాత్రాన ఖాన్ పని అయిపోయినట్టేనా? ఒక్క సినిమా ఓకే బాహుబలిని దాటిందా, పుష్పాని దాటిందా లేదా అనేటటువంటిది రియాలిటీ మాట్లాడతా. ఒకవేళ దాటినా కానీ దాన్ని బ్రేక్ చేసేటటువంటి సినిమాలు ఇక రాకపోవచ్చా అనేటటువంటిది ఇన్ డెప్త్ డీటెయిల్స్ మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో వీడియో అయితే చివరిదాకా చూసేటటువంటి ప్రయత్నం చేయండి. భయ్యా ఎంతమంది స్టార్స్ అయినారండి 2025, 2016 నుండి ఒక్కడైతే సినిమా ఇండస్ట్రీని రూల్ చేస్తాడు ఆడే ప్రభాస్. మీరు అబ్వియస్లీ మీరు నచ్చకపోయినా మీరు ప్రభాస్ హేటర్స్ అయి ఉండొచ్చు. ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకోండి, మనం కొట్టుకోవచ్చు, మన టాలీవుడ్లో ఉన్నటువంటి హీరోస్ కోసం మనం యుద్ధాలు చేసుకోవచ్చు, కొట్టుకోవచ్చు, తిట్టుకోవచ్చు. కానీ బయట నుండి ఎవడైనా మన ఇండస్ట్రీ జోలికి వస్తే, బయట నుండి ఎవడైనా మన హీరో జోలికి వస్తే మనమంతా కూడా ఒకటే పోవాలి అనేటటువంటిది గుర్తుపెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయండి. సో ఫస్ట్ ఒకసారి ఈ లిస్ట్ చూడండి. ఈ లిస్ట్ చూసుకున్నట్లయితే ఒక ప్రముఖ మీడియా అయితే రిలీజ్ చేసింది అనమాట. 2025, 2026 కథనం ప్రకారం మోస్ట్ పాపులర్ యాక్టర్ ఎవరు రానంటే ఫస్ట్ ప్లేస్లో ప్రభాసే ఉన్నాడు. అంతెందుకు మళ్ళీ ఇంకో లిస్టు ఇంకొక మీడియా కూడా రీసెర్చ్ చేసి రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేసింది. ఈ 2026లో ఎక్కువగా సెర్చ్ చేసింది, ఎక్కువ పాపులారిటీని సంపాదించుకున్నటువంటి హీరో ఎవరు రా అంటే ఆ లిస్ట్లో కూడా ఫస్ట్ ప్రభాసే ఉన్నానమాట. సో అందుకే అన్నారు ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని. ఎవడు దానికి ఇక పేరు పెట్టాల్సిన అవసరం లేదు, ఎవడి దానికి వంక పెట్టాల్సిన అవసరం లేదు. ఆబ్వియస్లీ మరి బాహుబలిని దాటింది అంటున్నారు కదా, పుష్పాన్ని దాటింది అంటారు కదా, దాంట్లో ఎంత నిజం అనేటటువంటిది డీటెయిల్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ అఫీషియల్ కలెక్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే పుష్ప 2 1800 కోట్లు దాటింది అనేటటువంటి పోస్టర్ని వాళ్ళైతే రిలీజ్ చేశారు. కానీ గూగుల్ చూసుకున్నట్లయితే మనకి 1742 కోట్లు వసూలు చేసింది అనేటటువంటిది అయితే చూపిస్తుంది అనమాట. ఓకే, పార్ట్ 1 చూసుకున్నట్లయితే 350 కోట్లు వసూలు చేసింది, అండ్ పార్ట్ 2 చూసుకున్నట్లయితే ఒక 1800 కోట్లు వసూలు చేసింది అని చెప్పి అనుకున్నాం. ఓవరాల్గా 2100 కోట్లు. ఓవరాల్గా రెండు పార్ట్లు కలిపి నేనైతే లెక్కేసి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. పార్ట్ 1 ఒక 300 కోట్లు, పార్ట్ 2 ఒక 1800 కోట్లు, టోటల్గా 2100 కోట్లు. సో పుష్ప ఫ్రాంచైజ్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 2100 కోట్లు ఆ ఫ్రాంచైజ్ అయితే సంపాదించి చూపించింది. ఎక్కడైతే గ్రేట్ అని చెప్పుకోవచ్చు. అండ్ మన బాహుబలి చూసుకున్నట్లయితే, బాహుబలి పార్ట్ 1 చూసుకున్నట్లయితే 600 కోట్లు కొట్టింది, పార్ట్ 2 చూసుకున్నట్లయితే 1810 కోట్లు కొట్టింది. ఇది కూడా గూగుల్ కథనం ప్రకారమే చెప్తున్నా, వాళ్ళ అఫీషియల్ పోస్టర్స్ కూడా ఎక్కడా దింపలేదు, మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అప్పుడు శోభ యాలగండ్ల ఆ మీడియా వాళ్ళు ఎక్కడ కూడా మా సినిమా 1800 కోట్లు వసూలు చేసింది అని చెప్పి చెప్పలేదు. వేరే మీడియా వాళ్ళు గూగుల్ అయినా, బుక్ మై షోలో సేల్ అయినటువంటి టికెట్స్ అయినా, డిస్ట్రిబ్యూటర్స్కి వచ్చినటువంటి సేల్స్ ప్రకారం లెక్కేసి చెప్పిందే ఈ 1810 కోట్లు. 1000 కోట్లు దాటే అనేటటువంటి పోస్టర్ వేసుకున్నారు, కానీ 1810 కోట్లు వచ్చాయి అనేటటువంటి పోస్టర్ అని లేదు. ఈ విషయాన్ని అయితే మనకి గూగుల్ చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తుంది అనమాట. సో బాహుబలి 2 చూసుకున్నట్లయితే 1810 కోట్లు, ఓకే 1800 కోట్లు. బాహుబలి పార్ట్ 1 చూసుకున్నట్లయితే 600 కోట్లు. సో ఈ రెండు కలిపి ఎంత వసూలు చేసినట్టు? ఈ రెండు అంటే 2400 కోట్లు బాహుబలి ఫ్రాంచైజ్ వసూలు చేసింది. 2100 మన పుష్ప వసూలు చేస్తే ఇది చూసుకున్నట్లయితే 2400 కోట్లు వసూలు చేసింది అనమాట. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ పాయింటే జాగ్రత్తగా వినేటటువంటి ప్రయత్నం చేయండి. ఈ ఫ్రాంచైజ్ అన్నింటినీ కూడా దాటేసింది అనేటటువంటి విషయాన్ని వాళ్ళైతే లేవనెత్తి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి గుర్తుంచుకోవాలన్నమాట. ఎందుకంటే దురంధర్ పార్ట్ 1 అటు ఇటుగా 1100 కోట్లు. ఇది చూసుకున్నట్లయితే వీళ్ళు వేసుకున్నటువంటి అఫీషియల్ కలెక్షన్స్ ప్రకారం 1780 కోట్లు. ఓకే, అది 1800 కోట్లు అనుకున్నాం, ఇదే 1200 కోట్లు అనుకున్నాం, ఈ 200 2000 అటు ఇటుగా దురంధర్ ఫ్రాంచైజ్ చూసుకున్నట్లయితే 3000 కోట్లు వసూలు చేసింది. అవును, నిజమే. ఓకే, మీరు హేటర్స్ అయి ఉండొచ్చు, అది నిజం కాదు బ్రో అని చెప్పి వాదించుండొచ్చు, దానికి వాదనలు అవసరం లేదు, దాంట్లో అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగానే దురంధర్ ఏదైతే ఉందో 3000 కోట్లని కొల్లగొట్టి చూపించింది. ఏది? పుష్ప 2 చేయలేంది, బాహుబలి 1 and 2 చేయలేంది, పుష్ప 1 and 2 చేయలేంది,
దురంధర్ 1 and 2 అయితే చేసి చూపించాయి అనేటటువంటిది వాస్తవం అనమాట. ఇంకా గట్టిగా మాట్లాడితే దురంధర్ 1 ఏదైతే ఉందో ఓన్లీ హిందీలోనే రిలీజ్ చేశారు, తెలుగులో రిలీజ్ చేయలేదు, పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేయలేదు. అయినా కానీ ఆ రేంజ్లో కలెక్షన్స్. అదే దాన్ని కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసినట్లయితే ఈజీగా 3,500 కోట్లు 4,000 కోట్లు వసూలు చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా కానొస్తున్నాయి. ఇది ఏదైతే ఉందో మీకు కాయిన్కి ఒక వైపుదే నేనైతే చెప్పాను, రెండో వైపుది చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా చూడండి. ఫస్ట్ చూసుకున్నట్లయితే దురంధర్ వీళ్ళు వేసుకున్నటువంటి అఫీషియల్ కలెక్షన్స్ ప్రకారం 1780 కోట్లు వసూలు చేసింది. బాహుబలి 2 ఏదైతే ఉందో 1810 కోట్లు వసూలు చేస్తుంది, అంటే బ్రేక్ చేయలేదు కదా. సో పార్ట్ 2 గురించి మాట్లాడుకుంటే దాన్ని అయితే టచ్ చేయలేదు కదా. ఇది హానెస్ట్లీ మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేయాలి కదా. అప్పుడు రోజులేంది, ఇప్పుడు రోజులేంది, ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. అప్పుడు టికెట్ రేట్లు ఏంది, ఇప్పుడు టికెట్ రేట్లు ఏంది, అప్పుడు ప్రమోషన్స్ వాల్యూస్ ఎట్టుండే, ఇప్పుడు ప్రమోషన్స్ వాల్యూస్ ఎట్టుండే. అప్పుడు అది తెలుగు సినిమా, మా తెలుగు సినిమా అంటే ఒకప్పుడు డేకేది కావచ్చు. అలాంటిది బాహుబలి 1తో వచ్చే రికార్డులు సృష్టించి ఆ తర్వాత బాహుబలి 2తో ఈ రేంజ్లో కలెక్షన్ చేయటం నిజంగా గొప్పతనం అని చెప్పి నేనైతే ముత్క కంఠంతో చెప్పేస్తా. సో గట్టిగా మాట్లాడితే ఇక్కడికైనా కానీ దురంధర్కి ఫుల్ సపోర్ట్ ఉంది. నరేంద్ర మోడీ గారు సైతం స్టేజ్ మీద మాట్లాడతారు దురంధర్ 2 గురించి. దురంధర్ ఓబీ జూట్ బోల్తే అని చెప్పి ఆయన డైరెక్ట్గా ప్రసంగాలు ఇస్తారు ఎలక్షన్స్ క్యాంపెయినింగ్కి వెళ్ళి. దానివల్ల ఆ సినిమాకి ఎంత పబ్లిసిటీ వస్తుంది. అండ్ ప్రతి బీజేపీ నాయకుడు కూడా దురంధర్ సినిమా చూస్తూ స్టోరీస్ పెట్టడం, ట్విట్టర్లో షేర్ చేయడం, దానివల్ల ఎంత పబ్లిసిటీ అయింది. అరే చూడాలరా అని చెప్పి ఆల్మోస్ట్ మోస్ట్ ఇండియన్ పాపులర్ నరేంద్ర మోడీ గారు ఉన్నారు, బీజేపీ పార్టీ కూడా ఉంది, బీజేపీ నాయకులు కూడా ఉన్నారు. వీళ్ళంతా వెళ్ళి ఆ సినిమాని భయంకరంగా ప్రమోట్ చేయడం వల్ల భయంకరమైనటువంటి కలెక్షన్స్ వస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని నేను చెప్తా. దీన్ని కాదని చెప్పి మీరు చెప్పగలరా? ఎందుకంటే పుష్ప 2కు ఈ రేంజ్లో ప్రమోషన్ లేదు. పుష్ప 2 గురించి నరేంద్ర మోడీ గారు ఎక్కడైనా మాట్లాడారా? ఒకవేళ మాట్లాడినా, ట్వీట్ వేసినా నాకు తెలీదు, నాకు పంపేటటువంటి ప్రయత్నం చేయండి. అప్పుడు నేను నోరు అన్నీ మూసుకునేటటువంటి ప్రయత్నం చేస్తా. బాహుబలి 1 గురించి అయినా 2 గురించి అయినా. 2 గురించి అయితే ఆయన అప్పట్లో ఒక స్టోరీ పెట్టుకుంటూ ఆడదాని ఒంటి మీద చేస్తే తలాల్సిందే, తెగ చేతులు కాదు తల అని చెప్పి అది చాలా గొప్పదనమాట. ఆయన ఎవరు స్టోరీ పెట్టారని చెప్పి నేనైతే విన్నాను అనమాట. కానీ ఆయన ఇప్పుడు కూడా స్టేజ్ మీద బాహుబలి 2 గురించి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయలేదు. సో ఇక్కడ పబ్లిసిటీ లేదు, రాజకీయ పరంగా లేదు. అండ్ దానికి ఆ ట్యాక్స్ కూడా తగ్గించి రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. దీనివల్ల దురంధర్ ఏదైతే ఉందో ఈ రేంజ్లో వసూలు చేయగలుగుతుంది, దీనికి ఫుల్ సపోర్ట్ ఉంది. కానీ ఆ రోజుల్లో బాహుబలికి అంత సపోర్ట్ లేదు, పుష్పకి అంత సపోర్ట్ లేదు అనేటటువంటిది ఖచ్చితంగా గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఇవన్నీ సెకండరీ భయ్యా, మీ గుండెల మీద చేసుకోండి. మీకు బాహుబలి 2 చూస్తున్నప్పుడు గూస్ బంప్స్ వచ్చాయి. ఆ గూస్ బంప్స్గా దాని అమ్మ మొగుడే వచ్చాయి. నాకైతే నిజం చెప్తానా, అది చూస్తాను అంతసేపు నేను మైమరిచిపోయాను అనమాట. డార్లింగ్ గురించి ఇంకో వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేస్తే ఇవాళ ప్రభాస్ అనేది డార్లింగ్ సినిమా ఉంది. కానీ దురంధర్ 2 చూస్తున్నప్పుడు, ది రివెంజ్ చూస్తున్నప్పుడు మీకు ఆ ఫీల్ కలిగిందా? నాకు కలగలా. బాహుబలి 2 చూస్తున్నప్పుడు ఒక ఫీల్ వచ్చింది. అక్కడ మనకి మైథాలజీని చూపించారు, ఆ శివుడు వారి రెఫరెన్సులు చూపించారు, మన భవానీ మాత రెఫరెన్సులు చూపించారు, అమ్మ దాహం తెచ్చడానికి. అవన్నీ పార్ట్ 1లో అనుకోండి. పార్ట్ 2లో చూసుకున్నట్లయితే ఆడదాని ఒంటి మీద చెయ్యేస్తే తెగాల్సింది వేళ్ళు కాదు తల అనేటటువంటి వర్డ్, ఆ సీన్ ఏదైతే ఉందో దురంధర్ 1 and 2 అని చెప్పి నేనైతే చెప్తాను అనమాట. ఓకే, ఇదంతా అయిపోయింది. మరి దీన్ని బ్రేక్ చేసేటటువంటి దమ్ము ఏ సినిమాకి లేదా అని అంటే ఉంది. సలార్ 2 ఏదైతే ఉందో ఇంకా ట్రెండింగ్లో ఉంది. ఒకసారి వెళ్ళి చెక్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా చూస్తున్నారు దాన్ని, అమెజాన్ ప్రైమ్లో ఉన్నా చూస్తున్నారు, హాట్స్టార్లో ఉన్నా చూస్తున్నారు అనమాట. సో ఇప్పుడు రిలీజ్ చేసినా కానీ దానికి వెళ్ళడానికి రెడీగా ఉంటారు. ఆ రేంజ్లో సలార్ అయితే ఒక విధ్వంసాన్ని సృష్టించింది. సో ప్రశాంత్ నీల్ గారు తీసేటటువంటి ఎన్టీఆర్ నీల్ సినిమా, దీని గురించి ఇంకో వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. ఇది అయిపోయిన నెక్స్ట్ మినిటే ఆయన అయితే సలార్ 2 షూటింగ్లో అయితే పాల్గొంటాడు. సలార్ 2 అయితే దింపేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా సలార్ 2 ఈ దురంధర్ 1 and 2 రికార్డుని లేపేస్తుంది. ఓకే, సలార్తో మిస్ అయింది, సలార్ 1500 కోట్లకు ఆగిపోయింది, 1800 కోట్లకు ఆగిపోయింది అని చెప్పాలనుకున్నాం. ఇది మిస్ అయినా కానీ కల్కి మిస్ అవుతుంది. కల్కి షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. అది పార్ట్ 1 1200-1300 కోట్లు కొట్టింది. దురంధర్ పార్ట్ 1 కన్నా ఎక్కువే అది కూడా ఏమి హైప్ లేకుండా వచ్చింది. సో కల్కి 2 చూసుకున్నట్లయితే ఇంకా భయంకరంగా ఉంటుంది అని చెప్పి మన నాగేశ్వన్ గారు చెప్పారు. మహాభారతం రెఫరెన్స్లు గట్టిగా ఉంటాయి అని కూడా చెప్పారు. ఈజీగా కల్కి 2 వస్తే మట్టికి 2500-3000 గ్యారంటీ అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. సో మా రికార్డ్ మీకు బ్రేక్ చేయడానికి 10-15 సంవత్సరాలు పట్టింది. కానీ మీరు రికార్డ్ బ్రేక్ చేయడానికి మాకు 3 సంవత్సరాలు అక్కర్లేదు అని చెప్పి గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఓకే, కాన్స్ గురించి మాట్లాడదాం అనుకోండి, ఇంకో వీడియో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా. టైం లేదు. బై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. వందే మాత్రం, జై హింద్.